మాజీ మంత్రి రోజా భయపడుతున్నారా? కేసులు వెంటాడుతున్నాయా? అందుకే పునరాలోచనలో పడ్డారా? మాటల్లో పొదుపు రావడానికి కారణం అదేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న రోజా మునుపటి దూకుడును చూపించడం లేదు. ఇప్పుడు రెడ్ బుక్ ట్రెండ్ మొదలైందని తెగ ఆలోచనలో పడ్డారట. దీంతో కూటమిలోని ఓ సీమ మంత్రితో ఆమె రాజీ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అరెస్టులపై వైసీపీ నేతల భయం. అనారోగ్యంతో ఆసుపత్రిలో కొడాలికి చికిత్స. పెద్దిరెడ్డి రోజా విషయంలోనూ దూకుడు. తనను కాపాడుకునేందుకు రోజా కష్టాలు. ఓ మంత్రితో రాజీ కోసం రోజా ప్రయత్నాలు. రోజా తీరుతో రాజకీయ వర్గాల్లో చర్చలు. వైసీపీ మాజీ మంత్రులకు అరెస్టు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అర్థం కాక మాజీ మంత్రులు భయంగా బ్రతుకుతున్నారు. ఇటీవల విడుదల రజనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దూకుడు చూసిన తర్వాత మాజీ మంత్రుల్లో భయం మొదలైంది. విడుదల రజనీ తర్వాత ఒకరిద్దరు మాజీ మంత్రులపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కొడాలి నాని అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా విషయంలో కూడా ఇదే దూకుడు ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోజా తనను తాను కాపాడుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు టీడీపీతో రాజీ కోసం ఆర్కే రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాయలసీమకు చెందిన అధికార పార్టీ నేత ఒకరితో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. రాయలసీమకు చెందిన ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆర్కే రోజాను ఆయన తన ఇంటికి కూడా ఆహ్వానించారట. ఆమెతో రాజకీయ చర్చలే కాకుండా ఆమెకు సంబంధించిన పనులు కూడా ఆయన చేసి పెట్టినట్లు సమాచారం. విజయవాడలోని సదరు మంత్రి ఇంటికి వైసీపీకి చెందిన రోజా వెళ్లడం, ఆ తర్వాత ఆమె పనులు చకచకా జరిగిపోవడం రాజకీయ వర్గాల్లో అలాగే అధికారుల్లో చర్చకు దారితీసింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఆమె గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి రోజాను ఏ విధంగా మంత్రి ఇంటికి రానిచ్చారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న. రోజా మంత్రిగా ఉన్న సమయంలో కూడా లోకేష్ను ఎంతో అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో లోకేష్ను వాడు వీడు అంటూ సంబోధించారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గురించి, ఆయన భార్య గురించి, లోకేష్ భార్య గురించి కూడా రోజా అసహ్యంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి రోజాను ఏ విధంగా మంత్రి ఇంటికి రానిచ్చారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజా సంగతి చూస్తామని అప్పట్లో టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసేవారు. ఆమెను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయినా సరే ఇప్పటి వరకు ఆమెను ఏమీ చేయలేకపోయారు. ఈ బాధ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. ఒకవైపు కార్యకర్తలు ఈ విధంగా బాధపడుతుంటే మంత్రి రోజాను ఇంటికి ఎలా పిలుస్తారు అనేది టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. అయితే రోజా ఇప్పుడు టీడీపీతో రాజీ కోసం చూస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆమెపై ఫిర్యాదులు కూడా అందడంతో కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీనితోనే రోజా సదరు మంత్రితో రాజీ కోసం ప్రయత్నం చేశారని, ఈ సమయంలోనే ఆ మంత్రి కూడా ఆమె విషయంలో సానుకూలంగా వ్యవహరించి ఇంటికి ఆహ్వానించారని అంటున్నారు.